హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీఎల్ సెట్కి సంబంధించి న్యూ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 21వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు 2 డేస్ ఇచ్చారు. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం కదండి, మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ ఆప్షన్స్ మీకు సేవ్డ్ ఆప్షన్స్ అలాగే ఉన్నట్లయితే వాటిని కన్ఫర్మ్ చేసి ఫ్రీజ్ చేసేయండి. లేదు చేంజ్ అయ్యాయి అనుకున్నట్లయితే మళ్ళీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఫ్రీజ్ చేశారు ఇంతకుముందు, ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అనుకున్నట్లయితే 23వ తారీఖు ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఫ్రీజ్ చేసుకోండి. సో 21, 22, 23 ఈ 3 డేట్స్లో అయితే మీరు కాలేజెస్ సెలక్షన్స్ అనేది మళ్ళీ రీచెక్ అనేది ఒకసారి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే 25వ తారీఖు మనకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఏ కాలేజీలో మీకు సీట్లు వచ్చాయనేది అక్కడ 25వ తారీఖు మనకు తెలియడం జరుగుతుంది. ఈవినింగ్ దాకా వెయిట్ చేయండి. 25 ఈవినింగ్ కల్లా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 27వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ మనం చేయాల్సి ఉంటుంది. ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలో మనం అడ్మిషన్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ఫీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవడం మంచిది. మాక్సిమం చాలా కాలేజెస్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా సరే ట్యూషన్ ఫీజు అయితే ముందే పే చేయించుకుంటున్నారు. కొంచెం మనీ అనేది రెడీ చేసి పెట్టుకోవడం మంచిది. క్లాస్ వర్క్ అనేది 27 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ 27 అన్నారు. 27 ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రాబ్లం లేదు. 29 తర్వాత అయినా మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయొచ్చు. అలాగే కాలేజెస్ లిస్ట్ లో ఇక్కడ కొత్తగా 4 కాలేజెస్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. దీని మీద ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. రాయలసీమ లా కాలేజ్, కేఎంఆర్ లా కాలేజ్, ఆల్ సెయింట్స్ లా కాలేజ్, విశాఖ లా కాలేజ్, ఈ 4 కాలేజెస్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. అయితే బార్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ లేదు, కానీ కోర్టు ఆర్డర్స్ ని బట్టి మేము ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ కాలేజెస్ అన్ని కూడా పాత కాలేజెస్, అవి రెన్యువల్ అవుతానే ఉంటాయి. పెద్ద ప్రాబ్లం లేదనేది నా ఉద్దేశం. పెట్టుకుంటాను అనుకున్నట్లయితే పెట్టుకోండి, లేదు నాకు రిస్క్, నాకు భయంగా ఉందంటే పెట్టుకోకండి. ప్రస్తుతానికి స్కెడ్యూల్ అయితే ఇదండి. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి, లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్ లోంచి మాట్లాడొచ్చు. నిమిషానికి 3 రూపీస్ అయితే చాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.